పొటాషియం సైనైడ్ అనేది ఒక విష పదార్థం. అది నోట్లో ఇలా టచ్ చేయగానే చనిపోతాడు మనిషి. చాలా భయంకరమైనటువంటి విష పదార్థం. అయితే ఒకసారి ఒక శాస్త్రవేత్త అది ఏ టేస్ట్లో ఉంది చూడాలి అని ఒక గొప్ప ప్రయత్నం, అంటే ఒక ధైర్యం గల ప్రయత్నం చేశాడంట. పేపరు పెన్ను దగ్గర పెట్టుకొని ఆ పొటాషియం సైనైడ్ ఎలాగైతే ఏ టేస్ట్లో అయితే ఉంటుందో అది నేను ఎలా అయినా సరే కనుగోవాలి, చిన్నది నా నాలుక టిప్ మీద పెట్టుకొని ఆ టేస్ట్ నేను రాయాలి, ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదు, అది ఈ రకమైన టేస్ట్లో ఉంది అని నేను కనిపెట్టగలగాలి అని అనుకున్నాడంట. ఆయన అనుకొని పేపర్ దగ్గర పెట్టుకున్నాడు, పెన్ దగ్గర పెట్టుకున్నాడు. చాలా చిన్నది తన నాలుక మీద ఇలా అంటించుకోగానే ఎస్ అనేటువంటి అక్షరం రాసి తర్వాత ఆయన చనిపోయాడంట. అది సోరా లేకపోతే స్వీటా, అంటే అది ఏ విధమైనటువంటి రుచి ఉందో ఎవరికి తెలియకుండానే ఆయన చనిపోయాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది విష పదార్థం, చాలా భయంకరమైనటువంటి విష పదార్థం. నాలుకకి తగలగానే ఒక వ్యక్తి చనిపోతూ ఉన్నాడు. మరి పాపము చాలా భయంకరమైనదని, అది విషము కంటే ఇంకా భయంకరమైనదని, పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము అని రాయబడి ఉంది వాక్యంలో. ఈ విషం ద్వారా వచ్చేటువంటి జీతం మరణం ఎలాగో, పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము అని రాయబడి ఉంది. అది పాము విషము కన్నా, ఈ సైనైడ్ విషము కన్నా భయంకరమైనటువంటి విషము ఈ పాపం అని తెలిసినా కూడా మానవుడు పాపం చేయడానికి పరిగెడుతూనే ఉన్నాడు. మరి పాపం చాలా భయంకరమైనదని తెలిసి కూడా అది ఎలా ఉంటుందో రుచి చూద్దాం, ఏం పర్వాలేదు కొంచెమే రుచి చూద్దాం, తరువాత విడిచిపెడదామని కొందరు, పర్వాలేదు పాపం చేసిన తర్వాత క్షమించమని అడుగుదాం, దేవుడిని క్షమిస్తాడని కొందరు, పాపము చాలా భయంకరమైనదని తెలిసిన తరువాత కూడా దానితో సహవాసం చేసేవాళ్ళు కొందరు. మరి పాముతో కొంతమంది ఆటలు ఆడుకుని, మొన్న ఈ మధ్యలో ఒక యవనస్తుడు పాము దగ్గరికి వెళ్ళి అది బుట్టలో పెట్టుకొని, పాములు వాడు త్రిప్పేటువంటి పామే కానీ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని మెళ్ళో వేసుకొని దాన్ని చేతికి చుట్టుకొని కొంచెంసేపు ఏదో చేశాడు. మొత్తానికి అది కాటు వేస్తే చనిపోయాడు అతను. మరి కూరలు తీసేసినటువంటి పామే కదా అది, ఈ పాములు వాడు ఆడించుకునేటువంటి పామే కదా, మరి ఎందుకు చనిపోయాడు అని పేపర్లో వేశారు. పామే, విషము విషమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దానితో చెలగాటం ఆడితే ఏ విధంగా మరి మన ప్రాణానికి ప్రమాదం అవుతుందో, ఈ లోకానుసారమైన విషము కేవలం ప్రాణం మాత్రమే తీయగలదు కానీ ఆత్మను చంపలేదు. కానీ ఈ పాపం అనేది ఆత్మను దేహాన్ని కూడా చంపేస్తుంది. నిత్య రాజ్యానికి మనం వెళ్లకుండా అది మన యొక్క గురి నుంచి పక్కకి తప్పిస్తుందని వాక్యం సెలవిస్తోంది. గ్రీకులో ఈ పాపం అనే పదాన్ని కమార్డియా అంటారు. ఆ గ్రీకు పదం కమార్డియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే లక్ష్యము నుంచి ప్రక్కకి తప్పిపోవుట అనేటువంటి మాట. మరి ఏదైతే గురి కలిగి మనం వెళుతున్నామో ఆ గురి నుంచి పక్కకి తొలగిపోవుట అనేటువంటి పదానికి ఆ యొక్క పాపం అనే పదం లేదంటే కమార్డియా అనే పదం ఉపయోగిస్తూ ఉంది. మరి నీవు నేను గురి కలిగి వెళుతున్నటువంటి నిత్య రాజ్యములోనికి, దేవుని రాజ్యములోనికి, లేదంటే మనం వెళ్ళాల్సినటువంటి పరలోక రాజ్యానికి, మనం చేరుకోవాల్సిన గమ్యానికి మనల్ని గురి తప్పిస్తున్నది ఈ పాపము అయితే దానితో చెలగాటం ఆడొచ్చా? మరి మనం ఈ రోజుల్లో పాపాలు చాలా రకాలుగా ఉన్నాయి. చేతిలోనికే పాపం వచ్చేసింది సెల్ ఫోన్ ద్వారా. ఎక్కడికో వెళ్ళి పాపము చూసి రావడం లేదు కానీ ఇంట్లోనే ఉండి పాపం చూస్తూ ఉన్నారు. దాని ద్వారా ప్రేరేపించబడి పాపం చేస్తూ ఉన్నారు. రకరకాల భయంకరమైన వ్యసనాలు, దేవుని ఆలయమైనటువంటి శరీరాన్ని వాళ్ళు పాడు చేసుకుంటూ ఉన్నారు. మరి ఏ విధంగా మనం నరకము నుంచి తప్పించుకోగలుగుతాం? మనలో చాలామంది ఇప్పటికిప్పుడున్న పరిస్థితులను ఆలోచించుకుంటున్నారు కానీ ఒకవేళ దేవుని యొక్క రాకడ కానీ లేదంటే ఒకవేళ నీ జీవితమే ముగిసిపోయే సమయం కానీ వచ్చింది అయితే నువ్వు ఎక్కడికి వెళతావో నీ గురి గమ్యం నీకు తెలుసా? ప్రతిదినము కూడా మనం దేవుని గురించినటువంటి సంగతులను, నిత్యత్వము గురించినటువంటి సంగతులను ఆలోచించే వారముగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన దినముల పరిమాణం ఈ లోకములో బెత్తడంతగా ఉందంట. అది ఇట్టే కరిగిపోయేటువంటి దినములని ఒక కీర్తనకారుడు అంటున్నాడు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారము అని సెలవిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనకి భయము లేకుండా పాపము వైపు ఈ లోకమంతా పరుగులు పెడుతూ ఉంది. అయితే నేను ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వినుచున్న మీలో కొంతమంది, అవి చిన్న చిన్నవే అవ్వచ్చు,
చిన్న చిన్న పాపాలు ఏమి మాకు అవ్వదు అని అనుకుంటూ ఉండొచ్చు, కానీ చిన్న గుంట నక్కలు ద్రాక్ష తోటను చెరిపేస్తాయంట. చిన్న సెనైడ్ విషయమే నాలిక మీద టచ్ చేస్తే ఆ వ్యక్తి దాని రుచి ఎలా ఉందో తెలుసుకునే లోపే మరణించాడంట. ఆ చిన్న పాపము నిన్ను నరకాగ్నికి ఒకవేళ తీసుకెళ్తుందేమో. దేవుని యొక్క వాక్యాన్ని నీ ఎదుట పెట్టుకున్నప్పుడు, ఆ వాక్యము నీ ఎదుట ఉన్నప్పుడు నువ్వెంత మాత్రం కూడా తప్పిపోకుండా ఉంటావని కీర్తనకారుడు చెప్తున్నాడు. నా కనుల ఎదుట నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను, నేను తప్పిపోకుండానట్లు, పాపములో పడిపోకుండానట్లు అని కీర్తనకారుడైనటువంటి దావీదు తన కీర్తనలో రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో పాపము పరిపక్వమై మరణమును కనును అనేటువంటి మాట చూస్తాం. పాపము పరిపక్వం అయిపోయినప్పుడు మరణాన్ని కంటారంట వాళ్ళు. కాబట్టి భయంకరమైనటువంటి పాపము గురించి ఒకసారి మనం ఆలోచన చేసి కేవలము ప్రభు వైపు తిరిగి, నాయనా నీ తట్టు నేను చూస్తున్నాను, నీ తట్టు నా కనులెత్తుచున్నాను, నా యొక్క ప్రతి విధమైనటువంటి పాపము నుంచి నన్ను విడిపించడానికి నీవు సమర్థుడు అని ఒక్క మాట చెప్తే చాలు, ఆయన నిన్ను ఆ ప్రతి విధమైన పాపం నుంచి విడిపించడానికి సమర్థుడు. మరి ఈరోజు మన జీవితంలో ఉన్నది చిన్నదైనా పెద్దదైనా అది సెనైడే కాబట్టి, విషమే కాబట్టి ఆ విషయాన్ని మనలో నుంచి తొలగించుకోవడానికి ఏకైక మార్గము యేసు ప్రభు వారి యొక్క రక్తము మాత్రమే. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించబడతాము, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా స్వస్థపరచబడతాము, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనము దేవుని బిడ్డలుగా, మనము నీతిమంతులుగా తీర్చబడతామని బైబిల్ సెలవిస్తోంది. కాబట్టి ప్రభువాని రక్తము నా మీద ప్రోక్షించని అడుగుదామా? ఆయన రక్తము మన మీద ప్రోక్షించబడినప్పుడు మనం ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించబడతాము, నిత్యరాజ్యానికి వారసులం అవుతాము. ఈ కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. దేవా, నీ కృపలో వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ దిన దీవెనలతో నింపమని అడుగుచున్నానయ్యా. ఈ దిన ఆశీర్వాదాలతో నింపండి, వారి హృదయ వాంఛలు తీర్చండి, ప్రతి విధమైన నీకు విరోధమైన క్రియల ప్రభావం నుంచి నీ బిడ్డలను విడిపించండి. బలహీన సమయంలో నీ బలాన్ని దయచేయండి ప్రభా. ప్రతి బలహీనతల నుంచి విడిపించి నీ గొప్ప కార్యాలతో నీ బిడ్డలను తృప్తిపరచమని, ప్రతి బంధకము నుంచి విడిపించమని, ఈ దినానికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మీయ శక్తిని నీ బిడ్డలకు దయచేయండి. వారి రాకపోకల్లో, ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వారి ఈ దినాన చేస్తున్న సమస్త ప్రయత్నాలలో కూడా నీ బలమునుంచండి, నీ హస్తాన్ని ఉంచండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.